హలో ఎవ్రీవన్, ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కూర ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని మిరపకాయలు, ఒక్క ఉల్లిగడ్డ, 2 మిరపకాయలు వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం గోరుచిక్కుడుకాయ అనేది ఇది ఉడకబెట్టుకోలేదండి, డైరెక్ట్ ఇదే వేస్తున్నాము. దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం వేరే ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఇది ఒకసారి మంచిగా కలుపుకొని మనం దీని మీద లిడ్ పెట్టి దీన్ని మగ్గనివ్వాలండి. గోరుచిక్కుడుకాయ అనేది మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒక ½ టీ స్పూన్ అంత ఉప్పు వేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ తర్వాత మళ్ళీ చూసి వేసుకుందామండి. ½ టీ స్పూన్ అంత పసుపు. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇంకా 5 to 6 మినిట్స్ ఇంకా మగ్గాలండి. ఇది కలర్ మారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. మగ్గిందా పిన్ని? ఇట్లా అయితే మగ్గినట్టేనా? కొంచెం కలర్ చేంజ్ అయినట్టయితే ఓకే. ఇప్పుడు ఉప్పు తగినంత చూసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంత వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కారం 2 టేబుల్ స్పూన్ అంత కారం. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకొక 10 మినిట్స్ లిడ్ పెట్టి మగ్గనిద్దామండి. మగ్గిందా పిన్ని ఇప్పుడు? ఇందులో స్పెషాలిటీ వచ్చేసి ఈ పాలే అండి. ఇందులో ఇప్పుడు మనం చిన్న గ్లాస్ ఆఫ్ పాలు పోసుకుందాం లాస్ట్లో. ఎంతసేపు మగ్గాల పిన్ని ఇదంతా? ఇప్పుడు ఈ వాటర్ లాంటి ఈ పాలంతా దగ్గరకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గనిస్తే టేస్ట్ వస్తుంది. ఓకే. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. మూత తీసి పెడితే మొత్తం దగ్గరకు. ఈ వాటర్ అనేవి పైకి వచ్చినాయి కదా, అయితే మనం మూత తీసి పెడితే ఈ వాటర్ అన్నీ పోతాయా? వాటర్ అన్న పాలు అదే అంటే ఇప్పుడు పాలు పోసిన తర్వాత కొంచెం వాటరీ లాగా వచ్చింది కదా, అది అదంతా మూత తీసి పెట్టేస్తే దగ్గరకు వస్తుంది. ఇప్పుడు పాలన్నీ ఆవిరైపోయినాయండి. చూడండి, మనకు ఓన్లీ ఇప్పుడు ఫ్రై అయినట్టే కనిపిస్తుంది. ఇందులో లాస్ట్కి కొంచెం కొత్తిమీర, అంతే అండి. గోరుచిక్కుడుకాయ అంటే కొంతమంది గోకరకాయ కూడా అని అంటారు. గోరుచిక్కుడుకాయ పాల కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం ఇది బాయిల్ చేసుకోకుండా పాలతోని మగ్గించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మా పిన్ని వెరైటీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.